14వ డివిజన్లో మన దర్శిపేట ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం 67 లక్షల రూపాయలు వెచ్చించి సీసీ రోడ్ల నిర్మాణం గాని కొన్ని డ్రైన్లు కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. 9 నెలల కాలంలో సుమారు కొన్ని కోట్లాది రూపాయలు అభివృద్ధికి ఖర్చు పెడతా ఉన్న సందర్భంలో సంక్షేమం గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రజలందరూ కూడా గమనించుకోవాల్సింది సంక్షేమం అభివృద్ధి రెండు సమాన స్థాయిలో వెళ్తే మాత్రమే రాష్ట్ర అభివృద్ధి పదాన్ని నడుస్తుంది. అందువల్ల ఈ రెండింటిని కూడా సమానంగా తీసుకెళ్ళడానికి సంపద సృష్టి కూడా చాలా అవసరం. ఆ సంపద సృష్టించే కార్యక్రమంలో ప్రజల మీద భారం పడకుండా కేవలం రాష్ట్ర యొక్క సంపద పెరగాలి అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు చేసే అనూకమైన ఆలోచనలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఉద్యోగస్తులు కావాలా, లేకపోతే ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కావాలా, కుటుంబానికి ఒక ఉద్యోగస్తులను ఉండాలి, ఒక వ్యాపారం ఉండాలి. ఆ వ్యాపారం అనేది పెద్ద పెద్ద వ్యాపారాలు కాదు, చిన్న వ్యాపారాలు కాదు, ఎవరు చేయగలిగింది అది వ్యాపారాలు చేసుకుని 10 మందికి ఉపాధి కల్పించే విధంగా ప్రజలు తయారవ్వాలి. అదేవిధంగా ఉద్యోగం సంపాదించుకుని ఆ ఉద్యోగం ద్వారా కుటుంబాన్ని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చే విధంగా యూత్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆ ఉద్యోగ కల్పన కోసం లేదా వ్యాపారాల కోసం ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయం చేసే కార్యక్రమాలని అనేకం కొత్త సృష్టి కార్యక్రమాలని చేపట్టడం జరుగుతోంది. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ సంపద సృష్టి అనే ఆలోచన తెలియకపోవటం వలన కేవలం వాళ్ళకి ఒక కుటుంబానికి సంవత్సరానికి 10,000 ఇస్తే చాలు వాళ్ళు లక్షాధికారులు అయిపోతారనే భావంతో ఆయన చేసిన కార్యక్రమాల వలన 10,000 ఇవ్వటం పేదవారికి చాలా అవసరం. వాళ్ళ అవసరాలకి 10,000 ఇచ్చి కొంతవరకు పోతే ఇవ్వదు, కానీ 10,000 ఇవ్వగానే ఆ కుటుంబం లక్షాధికారి పోయినట్టుగా ఫీల్ అయిపోయి ఆ కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేయడం వలన వాళ్ళు అనేక మంది అన్ఎంప్లాయీస్ లేదా చదువుకోకుండా రకరకాల ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. అందుకనే ఏ విధంగా హైదరాబాద్ నగరం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి అంతకుముందు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి కూడా మేలు చేకూరిందో ఆ విధంగా ఆయన పట్టణాన్ని సృష్టించి ఒక ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి వచ్చే విధంగా ఒక రాజధాని సృష్టించి ఆ రాజధాని ద్వారా వచ్చే ఫలాలని పేదలందరికీ పంచడానికి చేసే ఆలోచన కూడా మనం గౌరవించి ఖచ్చితంగా మనకి సంక్షేమ కార్యక్రమాలు అమలు అవ్వాలా, అభివృద్ధి కార్యక్రమాలు కావాలి. ఈ రెండింటి మీద ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారు సహకరించాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా కోరుతాం.